శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి కురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనంగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరి వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి చాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి గాని, శనిగారి దృష్టి గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అత్యద్భుతంగా ఉందండి. అసలు గురువుగారి బలము లేదు, శనిగారి బలము లేదు, కేతు బలం లేదు. ఒక రాహు బలం మాత్రమే ఉంది 4 ప్రధాన గ్రహాలలో. అయితే రాహు బలం చాలా బాగుంది. అలాగే రవి గారి బలం బాగుంది. బుధ శుక్రుల బలం బాగుంది. ఇంకేం కావాలండి? రాశిలో చంద్రుడి బలం బాగుంది. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. మీరు ఎవరికి ఏ సహాయం చెయ్యాలి అనుకుంటారో, సామూహికంగా చెయ్యాలి అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరిపోతాయి. సత్కీర్తి, అలాగే సన్మాన సత్కారాలు అందుకోవడం, విందు వినోదాలలో పాల్గొనడం, వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం, వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడం, ధనము సర్దుబాటు చేయడం, అలాగే మీకు ఏదైనా కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ధనము తక్కువైనా ఎక్కువైనా వాటిని సర్దుబాటు చేసుకోవడం, ఉద్యోగంలో ఉన్నతిని తెచ్చుకోవడం, చక్కటి ప్రమోషన్స్ అందుకోవడం, ఊహించని విధంగా లాభాలు, వస్త్ర లాభం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది, వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. అలాగే ఆరోగ్యం, ఏదైనా ఆరోగ్యం కాస్త పాడైందండి అనుకునే వారికి తిరిగి స్వస్థత చిక్కుతుంది, ఆరోగ్యవంతులవుతారు. అనేక విధాల అన్నదానాలు చేస్తారు, దానికి ధనం ఎక్కువ ఖర్చు పెడతారు, సున్నితమైన స్వభావంతో ఉంటారు, అనేక రకాలుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అన్ని రంగాలలోనూ విజయమే, మీకు అన్ని డివిజన్స్ వారికి విజయమే. చాలా చాలా బాగుందని చెప్పచ్చు. శనిగారి బలము, గురువుగారి బలము, కేతు బలము తక్కువగా ఉన్న కారణం చేత ఆ గ్రహాలని కూడా మీరు బలోపేతం చేసుకోవడానికి తగిన విధంగా భక్తిని ప్రదర్శించుకున్నట్టయితే ఆ గ్రహాల వల్ల కూడా మీకు మంచి జరిగి మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. కుటుంబ పరంగా కానీ, విద్యార్థులు కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, బంధుమిత్రుల ద్వారా కానీ, అలాగే ఉద్యోగస్తుల ద్వారా కానీ, ఎవ్వరి ద్వారానైనా ఎవరికైనా లబ్ధి ఉన్నది. కాబట్టి మనశ్శాంతితో ఉండండి. ఇంటి ఇలవెల్పుకి పూజ చేసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు చికాకులు తగ్గుతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.